సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీ మహాత్ముని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, శాంతి అహింసలు ఎన్నటికీ మంచి ఆయుధాలేనని విశ్రాంతి అదనపు జాయింట్ కలెక్టర్ రజనీకాంతరావు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబిలేష్ తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక గాంధీ స్మారక మందిరంలో బెజ్జిపురం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గాంధీజీ స్వయంగా ఆచరించి ప్రజలకు ఆచరణ గురించి వివరించే వారిని తెలిపారు. మహాత్ముని బాటలో పయనించడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. జీవితమంతా ఆచరణ చేసి చూపిన మహానీయుడు బాపూజీ అని చెప్పారు. విద్యార్థులు బాపూజీ వేషధారణలో చాలా చక్కగా అందరినీ అలరించారు. అలాగే ఉమాకవి, ఉపాధ్యాయులు బోగెల ఉమామహేశ్వరరావు గాంధీ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. మహాత్మా గాంధీ అహింస పరమధర్మ అన్నాడు కాబట్టి ఈరోజు సమాజంలో హింస పెరుగుతుంది అంటే గాంధీ మహాత్ముడి బోధనలు కానీ ఇతర పెద్దల తాలూకా విలువైన వచనాలను కానీ మనం సరిగ్గా యువతరానికి పిల్లలకి అందించలేకపోతున్నాం. అది మన తప్పే కానీ పిల్లల తప్పు అయితే కాదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పెడతా ఉంటే గాంధీ మహాత్ముడి మీద వ్యాసరచన పోటీ పెట్టారు, అలాగే ఇతర కార్యక్రమాలు పెట్టారు కాబట్టి దానికోసం చదువుతారు. వాళ్ళు చదివినప్పుడు వాళ్ళ మనసుల్లో చాలా విచిత్రమైన భావాలు కలుగుతాయి. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి బట్టి పట్టడం ఒకటే చేయగలరు, కానీ కాస్త పెద్దవాళ్ళకి కూడా ఇటువంటి కార్యక్రమాలు, హై స్కూల్ స్టూడెంట్లు, జూనియర్ కాలేజీ స్టూడెంట్లు, డిగ్రీ పిల్లలకు కూడా ఇటువంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయగలిగితే అట్లీస్ట్ వాళ్ళు చదివినప్పుడు గాంధీ మహాత్ముడి జీవిత చరిత్ర అంతా ఒక మనిషి ఈ రకంగా ఉండగలడా, ఆయన గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, పిల్లలు పేర్లు వినే ఉంటారు, రక్తమాంసాలతో నిండిన ఒక మనిషి ఈ భూమి మీద నిజంగా నడిచాడా అని భవిష్యత్ తరాలు అనుకుంటాయట. భవిష్యత్ తరాల దాకా ఎందుకు, మనమే అనుకుంటున్నాం ఇప్పుడు ఏమిటిది సత్యము అహింస అని చెప్పి నిజంగా స్వాతంత్రం తెచ్చాడా అని. ఇప్పుడు దాన్ని శంకిస్తున్న కొత్త తరాలు కూడా ఉన్నాయి. కాబట్టి మహాత్ముడి జీవిత చరిత్రను చదివించడం, ఖచ్చితంగా చదివించేలాగా ప్రతి ఒక్కరి చేత చదివించేలాగా చెయ్యగలిగితే కొంతవరకైనా ఈనాడు సమాజంలో పెరిగిపోతుంది అనుకుంటున్న అశాంతి, హింస తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. కార్యక్రమంలో జామి భీమశంకర్రావు, బాడన దేవభూషణ్ రావు, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4 నుండి 10వ తేదీ వరకు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో హరిశూర ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ పాలక మండలి సభ్యులతో ముందుగా ధర్మ ప్రచార వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో హరిశూర ప్రకాష్ మాట్లాడుతూ 4వ తేదీన ప్రారంభం కాగున్న ధర్మ ప్రచార వారోత్సవాలను మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మన శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో వెంచేస్తున్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు 4/10/2023 నుండి 10/10/2023 వరకు సనాతన ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెలలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ, అలాగే తదుపరి నెలల్లో మిగతా జిల్లాల్లో కంప్లీట్ చేస్తూ ఉగాది నాటికి ఈ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని ముగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రేపు 4వ తారీఖు గోపూజతో మన ప్రీతమ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ మన సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆయన చేతుల మీద గోపూజతో ప్రారంభించి ధర్మ ప్రచారోత్సవాలకి శ్రీకారం చుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు మా ధర్మకర్తల మండలి సభ్యులు అందరం కలిసి ఈ ఆహ్వాన పత్రికని ఇక్కడ పాలక మండలి సమావేశ మందిరంలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా వారికి దైవం పట్ల భక్తి, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత తెలిసే విధంగా వారికి కూడా ఇక్కడ 9వ తారీఖున చిత్రలేఖనము, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు సూర్యనారాయణ స్వామి మీద ఏర్పాటు చేయడం జరిగింది. కూచిపూడి నృత్యాలు, 5వ రోజు భజనలు, 6వ రోజు కోలాటాలు, 7వ రోజు పారాయణలు, ఆ విధంగా విభజించుకుని అందరికీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు మండవెల్లి రవి, లుకరాపు గోవిందరావు, దుక్క గనిరాజు, నమలపురి కోటేశ్వర చౌదరి, జోగి మల్లెమ్మ, ద్వారపు అనురాధ తదితరులున్నారు. జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని 100% తగ్గించాలని, మొక్కలను నాటడంతో పాటు సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు శ్రీదేవి, ఫణికుమార్, భాస్కర్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు, మెజిస్ట్రేట్ శారదాంబ, భరణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ని సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి చేస్తున్న సత్యమేవ జయతే దీక్షకు సంఘీభావంగా శ్రీకాకుళం నుంచి మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి పాల్గొని మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ నారా భువనేశ్వరి చేస్తున్న దీక్షకు పెద్ద ఎత్తున మహిళలు సంఘీభావం తెలియజేస్తున్నారని, నియోజకవర్గాల వారీగా జిల్లా కేంద్రంలోనూ అన్ని చోట్ల మహిళలు నిరసన దీక్ష శిబిరానికి విచ్చేసి మద్దతు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని, చంద్రబాబు సీఎం అవుతారని, రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలందరికీ అర్హత మేరకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. అహింస అనే ఆయుధంతో భారతదేశంను బ్రిటిష్ పాలన విముక్తిని కలిగించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేశారు. స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప గాంధేయవాది, దేశ ప్రధానిగా దేశ ఔన్నత్యం కోసం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన దార్శనికుడు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశల్ల గోవింద మల్లెబాబు, అంబటి కృష్ణారావు, రెల్ల సురేష్, కేవీఎల్ఎన్ ఈశ్వరి, మంత్రి నరసింహమూర్తి, అంబటి దారినాయుడు, రమేష్ కుమార్, ఎస్ రెహమాన్ తదితరులున్నారు. కారాగారాలు కావని అవి ఆశ్రమాలు అని సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాస్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని జిల్లా కారాగారం అంపోల్లో ప్రిజనర్స్ డే సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు మాట్లాడుతూ, మనుషుల ప్రవర్తనను నియంత్రించుకుని సన్మార్గంలో నడవడానికి ఒక మంచి అవకాశం కల్పించే వేదికలుగా ఈ ఆశ్రమాలు ఉంటాయని, కుటుంబ సభ్యుల కోసం ఆలోచించి క్షణిక ఆవేశంలో ఏ విధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకుని అనవసరంగా కేసుల్లో ఇరుక్కోరాదని హితవు పలికారు. ఎప్పటికైనా మంచి వ్యక్తులుగా మారి సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ నబీఖాన్, డిప్యూటీ జైలర్ దివాకర్ నాయుడు, డాక్టర్ బ్రహ్మం, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి వారి హక్కులను హరిస్తున్న చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గుండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి సోమవారం వినతి పత్రం అందజేశారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 14-15వ ఆర్థిక సంఘ నిధులను వెంటనే పంచాయతీ అకౌంట్లో జమ చేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు. సచివాలయం, వాలంటీర్ వ్యవస్థతో పంచాయతీలను ఏమి చేయదలుచుకున్నారో చెప్పాలన్నారు. పంచాయతీలో ఏ పనైనా సర్పంచ్ తీర్మానంతోనే జరిగేవన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని విమర్శించారు. సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తుండడం దారుణమన్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ నిధులు 8,660 కోట్లు సర్పంచులతో సంబంధం లేకుండా దారి మళ్లించుకున్నారని అన్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ నిధులు 8,660 కోట్లు సర్పంచులతో సంబంధం లేకుండా దారి మళ్లించుకున్నారని రాష్ట్ర పంచాయత్ ఛాంబర్ ఉపాధ్యక్షులు అన్నపు రామకృష్ణం నాయుడు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు పిన్నింటి వెంకట బానోజీ నాయుడు, మధుపాం సర్పంచ్ పి అప్పలనాయుడు, సానివాడ సర్పంచ్ రొప్పలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు సతీమణి చేస్తున్న సత్యమేవ జయతే దీక్షకు సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారాయణ పాల్గొని మహిళలకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. ప్రజలందరికీ రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్టు చేశారని తెలుస్తోందని, అందరూ బాబుకు మద్దతుగా నిలవడం చాలా ఆనందంగా ఉందని మహిళలు నేలపై కూర్చొని వారి నిరసన తెలియజేశారు. మగవాళ్ళు దెబ్బతిన్న ఆడవాళ్ళు మేము ఉన్నాం అన్నటువంటి విధానం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడం చాలా వెల్కమింగ్ ఫీచర్, స్వాగతం దగ్గరని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, రాజకీయాల్లో పెను మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే 1/3 లోక్సభ, అదేవిధంగా చెప్పాలంటే చట్టసభలు, రాష్ట్ర సభలో
ఈవేళ బిల్ పాస్ అయిపోయింది. 29 నుంచి ఇంప్లిమెంట్ అవుతారు. అటువంటి పరిస్థితుల్లో అది చాలా మందికి తెలియదు, రాజకీయాల్లో పెరుమారు. ఎందుకంటే లేడీస్ తాలూకా ప్రాధాన్యత విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే 33% లేడీస్ కూడా ఈవేళ లోక్సభ, అదేవిధంగా చెప్పాలంటే చట్టసభలో మెంబర్స్ అవుతారు. మగాళ్ళతో ఈక్వల్గా చట్టసభలో మెంబర్షిప్ వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఉద్యోగ అవకాశాలు రావడమే కాదు, ట్రైన్డ్ పీపుల్ షుడ్ కమ్ ఫార్వర్డ్. ట్రైన్డ్ పీపుల్ కావాలి. ట్రైన్డ్ పీపుల్ కావాలంటే మీకు చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీకి ప్రైమరీ డ్యూటీ ఏంటంటే 1/3 మెంబర్స్ చట్టసభలకి వెళ్ళడానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ఈవేళ లేడీస్ కి కావాల్సినటువంటి ప్రిపరేటరీ క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు కవ్వాడి సుశీల, పిరియా మాధురి, సీపాన రమ, విజయ, కటారి కమల, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, సింధు సుధాకర్, ఎస్వి రమణమాదిగ, నాగవలి కృష్ణ, పేరూరి నాగేశ్వరరావు, పాలిశెట్టి మల్లిబాబు, హరి, యుగంధర్, ధనరాజ్, కలక జగదీష్ యాదవ్, జల్లు రాజీవ్, పిఎంజే బాబు, మల్లా అబ్బాయి నాయుడు, లొట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. వైకాపాను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు, అలాగే ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మెరుగైన సేవలు అందేలా తన వంతు కృషి చేస్తానని నూతనంగా నియమించబడ్డ శ్రీకాకుళం పార్వతీపురం డాక్టర్ల కమిటీ జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ పైడి మహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన స్పందన టీవీ ప్రతినిధితో మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డాక్టర్ల విభాగం కమిటీని నియమించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా తనకు జోనల్ ఇన్ఛార్జిగా నియమించడం ఆనందంగా ఉందని, తన శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు. త్వరలో కమిటీలను రూపొందించి క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. 78 సభ్యులు ఉంటారని తెలిపారు. జోనల్ ఇన్ఛార్జిగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మనందరి ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర డాక్టర్ల విభాగ కమిటీ వేయడం జరిగింది. ఇందులో మొత్తం 78 మంది సభ్యులు ఉంటారు. దీనిలో భాగంగా నాకు శ్రీకాకుళం మరియు పార్వతీపురం జిల్లాలకు జోనల్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మీకందరికీ తెలుసు, మన రాష్ట్రంలోనే కాక మన దేశంలోనే ఆరోగ్య శాఖకు సంబంధించి ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇందులో భాగంగా విలేజ్ క్లినిక్స్ అంటే ప్రతి పల్లెటూరికి ఒక్కొక్క క్లినిక్ పెట్టి అందులో ఒక పూర్తి సిబ్బందిని పెట్టి ప్రతి కుటుంబానికి వైద్య సేవలు అందించే విధంగా చేస్తున్నటువంటి సందర్భం మీకు అందరికీ తెలుసు. అలాగే ఇటీవల ప్రవేశపెట్టినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి ఇంటికి నేరుగా డాక్టర్సే వెళ్ళి మొత్తం ఆరోగ్య యంత్రాంగం అంతా మొత్తం కదిలి ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నటువంటి రోగులు ఉంటారో, లేవలేని పరిస్థితుల్లో ఉంటారో వారికి వైద్యం అందించడమే కాకుండాను లోపల స్క్రీనింగ్ టెస్టులు చేసేసి మామూలు ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా స్క్రీనింగ్ టెస్టులు చేసి లోపల హిడెన్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయో కనుక్కొని వాటిని కూడా వైద్యం అందించే విధంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా మన కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి జిల్లా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బాపూజీ మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో నిర్వహించారు. ఆ సంఘం కార్యవర్గం సభ్యులు కలిసి మహాత్ముని జన్మదిన కార్యక్రమం, భారత 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించిన నాయకులలో అగ్రగణ్యుడని కొనియాడారు. దేశ ప్రజలు అతనికి మహాత్ముడు, జాతిపిత అని గౌరవిస్తారని తెలిపారు. సత్యం, అహింస గాంధీ నమ్మే సిద్ధాంతాలు అని, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే ఆయుధాలు మహాత్మా గాంధీ జీవితం, పోరాట పద్ధతులు ఇప్పుడు ప్రజలను కూడా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.
లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2వ తేదీన జన్మించారని, భారత 2వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటికి దేశం తీవ్ర ఆహార సంక్షోభంలో ఉండగా ఆ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలగ జగదీశ్వర్ యాదవ్, పిట్ట భాగ్యచంద్ర, ఆర్ మంగరాజు, దామోదర కేశవ, కలగ గోపాలం, కైతి వెంకటరమణ, అల్లంశెట్టి హరిబాబు, కర్రి రంగాజీదేవ్, అడపాక రాంబాబు, పడపాన సుగుణారెడ్డి, పి సత్యలక్ష్మి, పాలెన ప్రసాద్, పసకాడ రామకృష్ణ, వై శ్రీనివాసులు, కర్నేన హరిబాబు, జంజులూరి రామారావు, శంకర్రావు, ఇప్పిలి శివ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నారా భువనేశ్వర్ చేస్తున్న సత్యమేవ జయతే దీక్షకు సంఘీభావంగా వాకలవలసలో నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ఆధ్వర్యంలో సంఘీభావంగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని సంఘీభావ దీక్షలో చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా గొండు స్వాతి శంకర్ మాట్లాడుతూ రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విషయం ప్రజలందరికీ తెలుసునని, త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు దీక్షా శిబిరానికి వచ్చి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేస్తున్న సత్యమేవ జయతే దీక్షకు సంఘీభావంగా వాకల వలసలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గం నాయకులు గొండు శంకర్ మాట్లాడారు. పెద్ద ఎత్తున మహిళలు దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు. రోజు రోజుకు మద్దతు పెరుగుతుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి ప్రజలు పంపిస్తారని, టీడీపీ విజయభేరి మోగిస్తుందని చెప్పారు. రాజకీయ కక్షతో బనాయించిన కేసులు కోర్టులో నిలవని చెప్పారు. కార్యక్రమంలో టీఎన్టీయూ నాయకులు శంకర్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయాలు తగ్గించే లక్ష్యంగా ఉండాలని రాజ్యాంగంలో నిర్దేశించుకున్నామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా సీనియర్ నాయకులు కొత్తకోట రామలక్ష్మి యూటీఎఫ్ 5వ సంస్మరణ సభ సందర్భంగా స్మారక ఉపన్యాసం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో పొందర అప్పారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజ్యాంగం, విద్య అనే అంశంపై ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజ్యాంగం 21వ నిబంధనలో బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని, 29వ నిబంధనలలో విద్య అందరికీ సమానంగా అందించాలని, 21A నిబంధనల ప్రకారం విద్య ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగిందని, కానీ రాజ్యాంగ లక్ష్యాలు నేటికి నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత 1948లో రాధాకృష్ణన్ కమిషన్, 1956లో మొదలయార్ కమిషన్, 1966లో కొఠారి కమిషన్, 1986లో నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయని, వీటిలో కొఠారి కమిషన్ను తప్ప అన్ని కమిషన్లను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఎం వాగ్దేవి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె వైకుంఠరావు, సహాధ్యక్షులు ఎల్ బాబురావు, బి ధనలక్ష్మి, కోశాధికారి బి శ్రీరామ్మూర్తి, విజికే మూర్తి, కుటుంబ సభ్యులు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమృత్ మహోత్సవంలో భాగంగా మేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకొని శ్రీకాకుళం నగరంలోని స్థానిక న్యూ సెంట్రల్ స్కూల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పాఠశాల వ్యవస్థాపకులు, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు పుష్పమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల సేవలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు దేశ నాయకుల చిత్రపటాలతో పిఎన్ కాలనీ నుండి 7 రోడ్ జంక్షన్ వరకు భారీ ర్యాలీని చేపట్టారు. న్యూ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ రమాకుమారి, జిల్లా విశ్రాంతి విద్యాశాఖ అధికారి బలివాడ మల్లేశ్వరరావు, డైరెక్టర్ శ్రీదేవి, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని భారత్ మాతాకి జై, వందే మాతరం, జై జవాన్, జై కిసాన్ వంటి నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థులలో ఇటువంటి సామాజిక బాధ్యత, దేశభక్తి కల్పించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో బాగుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు ఏపీ రాష్ట్ర లీడ్ క్యాప్ మాజీ డైరెక్టర్ ఎస్వి రమణమాదిగా ఆయన కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ చూపిన బాటలో మనమంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి, అహింసలే ఆయుధాలుగా తెల్లదొరలను దేశం నుంచి వెళ్ళగొట్టారని, జీవితమంతా ఆచరించి ఇతరులకు చెప్పేవారని తెలిపారు. లాల్ బహదూర్ గొప్పతనాన్ని కూడా వివరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో టీడీపీ 16వ డివిజన్ అధ్యక్షులు సవలాపురపు లక్ష్మి, భార్గవి, బాలాజీ, చైతన్య, పరిణిక, వినయ్, వరుణ్, గోపి పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువుండే మహానేత మహాత్మా గాంధీ. మహాత్ముని సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలన పర్యవేక్షణలో సుపరిపాలన ఉండాలనే దిశగా మనమంతా నడవాలని ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ హృదయ నేత అని, ప్రతి ఒక్కరి హృదయంలో కొలువున్నవారని అన్నారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి రైతుల కోసం చేసిన సేవలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి భారతీయులకు స్వేచ్ఛనిచ్చిన మహా వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జీవిత విశేషాలు, వారి దేశానికి అందించిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాలమాన్ సింగ్, కలెక్టరేట్ ఏఓ రాజేశ్వరరావు, హెచ్ సెక్షన్ శ్రీకాంత్, బి సెక్షన్ సురేష్, రామ్మూర్తి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. భారతదేశ స్వతంత్ర సంగ్రామ చరిత్రలో సువర్ణ అధ్యాయ వేదికకు బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చిన సమరయోధుల పోరాట పటిమ భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయమని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. తిరుపతి శిల్పారామంలో సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వతంత్ర సమరయోధుల నివాళుల కార్యక్రమంలో సభాపతి పాల్గొన్నారు. ముందుగా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ స్వతంత్ర సంఘంలో పలు ఘట్టాలకు కేంద్ర బిందువులుగా నిలిచిన పోరాట యోధులను, వారి సేవలను గుర్తు చేస్తూ స్మారక చిహ్న గోడను శిల్పారామంలో నిర్మించేందుకు సభాపతి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవన్నారు. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిన సుసంపన్నమైన దేశం 200 సంవత్సరాల కాలం పాటు విదేశీయుల దాస్య శృంఖాలలో చిక్కిందని అన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, తిరుపతి ఎంపీ గురునాథ్, చిత్తూరు ఎంపీ, నగర మేయర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక రెడ్ క్రాస్ నేత్ర సేకరణ కేంద్రంలో అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్ పిలుపునిచ్చారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో ప్రముఖ వైద్యుల సహకారంతో సోమవారం నుండి శనివారం వరకు నిర్వహిస్తున్న ఉచిత సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పిఎల్ఎన్ రాజు, డాక్టర్ దినేష్ కాంత్ ఉదయాన, దంత వైద్య నిపుణులు డాక్టర్ పేమ్ సక్కారి, కుటుంబ వైద్య నిపుణులు డాక్టర్ కెల్లి చిన్నబాబు, జనరల్ ఫిజిషియన్ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ పి రామకృష్ణ, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ వెంకట రాజేష్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కె లక్ష్మణమూర్తి, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డాక్టర్ కె సుధీర్, కార్యదర్శి బి మల్లేశ్వరరావు, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ సభ్యులు, యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య, బి సతీష్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలం చిన్న కొంగరం ప్రాథమిక పాఠశాల ప్రాంగణమును శుభ్రపరిచి సుమారు 200 మొక్కలు నాటే కార్యక్రమంను మహాత్మా గాంధీ జయంతి, బాబావారి అవతరణ ప్రకటన దినోత్సవం సందర్భంగా స్వచ్ఛత నుండి దివ్యత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారితో పాటు సత్యసాయిల సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు ఎన్ని లింగరాజు పాల్గొని పాఠశాల ఆవరణాలను శుభ్రం చేశారు. అలాగే ఆవరణంలో ప్రేమతరు కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లింగరాజు మాట్లాడుతూ పరిశుభ్రతను పాటించడం, మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ లక్ష్మణరావు ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యాశాఖాధికారి మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థల ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించడం, అందులో తనను భాగస్వామ్యం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పదాధికారులు గురుప్రసాద్, సోర రామచంద్రరావు, అనాథ గుప్తా, బోయిన నరసింహమూర్తి, పప్పల నాగేశ్వరరావు, రమణమూర్తి, కె శ్రీనివాసరావు, కె మురళీకృష్ణ, ఏ ప్రసాదరావు, ఏ శివకుమార్, శశికాంత్, సూర్యకళ, కొంగరం రాజు, రాంబాబు, సిహెచ్ రమణమూర్తి, సురేష్ మాస్టర్, పాఠశాల సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కివి పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మన దేశంలో సపోటా పండ్లతో కివి పండ్లను పోల్చుతుంటారు. అయితే రెండింటి టేస్ట్ వేరుగా ఉంటుంది.
పోషకాలు కూడా వేరే. కివి ఎందుకు తినాలో తెలుసుకుందాం. గుడ్డు సైజులో ఉండే కివి ఫ్రూట్కి ఇప్పుడు ఇండియా భారీ మార్కెట్ అయిపోయింది. సాధారణంగా పండ్లలో గింజలు ఉంటాయి, వాటిని తొలగించాల్సి తినాల్సిందే. కివి పండులో కూడా గింజలు ఉన్నా అవి అరటి పండులో గింజల్లా ఉంటాయి. అందువల్ల గింజలతో సహా తినేసే వీలు ఈ పండుకు ఉంది. తొక్కతో సహా తినవచ్చు, కానీ 99% మంది తొక్క తీసి తింటారు. తినేందుకు ఏదో ఈజీగా ఉండడం వల్ల, రుచి కూడా ప్రత్యేకంగా ఉండడం వల్ల ఇండియాలో ఈ పండ్లను ఇప్పుడు బాగా ఇష్టంగా తింటున్నారు. కివి పండ్లలో ఉన్న పోషకాలు ప్రపంచం మొత్తం గుర్తించింది. మొదట్లో చైనీయులు దీని మందుల తయారీలో మాత్రమే వాడారు. అక్కడ ఈ పండును చైనా గ్రూస్బెర్రీ, యాంగ్ తావ్ అని పిలుస్తారు. అయితే 20వ శతాబ్దంలో ఈ పండు తొలిసారిగా న్యూజిలాండ్ వెళ్ళింది, అంతే. ఆ తరువాత ఇది ఆ దేశపు పండుగ మారిపోయింది. దీని పేరు కూడా న్యూజిలాండ్ జాతీయ పక్షి అయిన కివి పక్షి పేరు పెట్టారు. ఇప్పుడు ప్రపంచపు వాణిజ్య పంటల్లో కివి ఫ్రూట్ కూడా అత్యంత ప్రముఖమైన పంటగా మారిపోయింది. కివి పండ్లు ఎక్కువగా అడవులు, పర్వతాలు, కొండల్లో పండుతాయి. కొద్దిగా ఎండ ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. వీటిలో బరువు, పరిమాణం, ఆకారం, మొత్తదనాన్ని బట్టి రకరకాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం గ్రీన్ కలర్లో ఉండే కివి పండును ఎక్కువగా వాడుతుంది. ఇవైతే ఏడాదంతా అందుబాటులో ఉంటాయి. పిల్లల మందుల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. అలాగే గర్భిణీ మహిళలకు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ పండు నుంచి తీసే యాక్టినిన్ మాంసం వండేందుకు ఉపయోగిస్తున్నారు. కివి పండును జ్యూస్, జామ్, క్యాండీస్లో కూడా వాడుతున్నారు. చిత్రం ఏమిటంటే ఈ పండు అంత సులువుగా పులుపుగా ఏమీ ఉండదు, కానీ నిమ్మకాయల కంటే ఇందులోనే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల కివిలో 93 మిల్లీగ్రాముల సి విటమిన్ ఉంటుంది. అదే 100 నిమ్మకాయల్లో 54 మిల్లీగ్రాముల సి విటమిన్ మాత్రమే ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని కాపాడే ఫోలేట్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మన చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్ కివి పండులో బాగా ఉంటాయి. అందువల్ల సూర్యరశ్మి, వాయు కాలుష్యం, పొగ వల్ల చర్మం పాడవకుండా ఉండేందుకు కివి బాగా పనిచేస్తుంది. కివిలో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల మనం తినే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. మలబద్ధకం సమస్య తీరుతుంది. ఆస్తమా తగ్గేందుకు కూడా కివి పండును ఉపయోగిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్ళే ప్రతి రైతు బువ్వను దున్ని తెస్తాడు. హృదయంలో చింతించిన ప్రతి ఋషి అనుభూతిని కని తెస్తాడు. చరిత్ర సృష్టించిన వారికి చరిత్ర రాసే సమయం ఉండదు. సత్యం అనుభూతి చెందేవారికి ఆ అనుభూతి వ్యక్తీకరించడానికి మాటలు ఉండవు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.